తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఎంఆర్ సోల్జర్ చిత్ర మొదటి పోస్టర్ ను ఆ చిత్ర డైరెక్టర్ ముత్యాల బాలాజీ విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన యువ దర్శకుడు మొట్టమొదటి చిత్రంగా ఎంఆర్సి సోల్జర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. చిత్రం మొదటి పోస్టర్ ను తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరంలో రిటైర్డ్ సోల్జర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించి ఈ రోజు దేవరపల్లి గ్రామంలో మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ ముత్యాల బాలాజీ మాట్లాడుతూ మిలిటరీ మాధవరం గ్రామ నేపథ్యంలో ఒక విభిన్న కథాంశంతో చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో లీడ్ రోల్ ను 30 ఇయర్స్ ఇండస్ట్రీస్ పృథ్వీ, అతని కుమార్తె శ్రీలు, ఆదిత్య, ఓం సోదరుడు కిరణ్ కుమార్, కుంకుమ పువ్వు సీరియల్ నటుడు గోపితో పాటు పలువురు సీరియల్ ఆర్టిస్టులు, దేవరపల్లి, అనంతపల్లి, విజయనగరం గ్రామాలకు చెందిన పలువురు ఔత్సాహిక నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడం జరిగిందని తెలియజేశారు. చిత్ర షూటింగ్ 100% పూర్తి, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో చిత్ర పబ్లిసిటీ కోసం నటీనటులతో సందడి చేయనున్నట్లు తెలియజేశారు. అక్టోబర్ 2వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. నా పేరు ముత్యాల బాలాజీ. నేను కొత్తగా ఒక సినిమా డైరెక్ట్ చేశాను. దాని పేరు ఎంఆర్ సోల్జర్. ఇది మన తాడేపల్లిగూడెం మండలం సుమారు ఒక 12 కిలోమీటర్ల దూరంలో మిలిటరీ మాధవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రియల్ ఇన్సిడెంట్ని ఒక ఆర్మీ మేజర్ అయినటువంటి ఒక వ్యక్తి ఎంఆర్ సోల్జర్, అంటే ఎంఆర్ అనేది మేజర్ రాజు అనే ఒక కల్పిత పాత్రతో రియల్ ఇన్సిడెంట్లను ఆధారంగా చేసుకుని ఒక కల్పిత పాత్రతో కథని తెరకెక్కించడం జరిగింది. ఇది నిన్న అదే గ్రామంలో సీనియర్ పర్సన్ అయినటువంటి సుబేదార్ ప్రతి కృష్ణారావు గారు, అలాగా ఇంకొక వ్యక్తి ఇద్దరి చేతుల మీదుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్కి అందరి ప్రెస్కి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లాగే ఈ సినిమాలో హీరోలుగా మెయిన్ లీడ్గా మెయిన్ మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, అలాగే వాళ్ళ కుమార్తె శ్రీలు గారు, అలాగే ఆదిత్యవం బ్రదర్ అయినటువంటి కిరణ్ కుమార్, మన కుంకుమ సీరియల్ ఆర్టిస్ట్ అయినటువంటి ఒక గోపి అనే హీరో, ఇలాగ తారాగణం జరిగింది. అలాగే కనకదుర్గమ్మ గారు, మన ఇంటింటి గృహలక్ష్మిలో ఉన్నటువంటి అమ్మ కనకదుర్గమ్మ గారు, అలాగే హరి గారు, ఇలా కొంచెం మంచి ప్యాడింగ్ తోటి, అలాగే మధు గారు అని చెప్పి మెయిన్ లీడ్ చేస్తారు, ఆయన్ని పెట్టించడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్గా విఆర్ఎం పట్నాయక్ గారు పార్వతీపురం, అలాగే కువైట్ అయిన వాళ్ళ బావగారు అయినటువంటి యుఎస్ఎన్ పట్నాయక్ ఇద్దరు వ్యవహరించడం జరిగింది. ఈ లోకల్ మన దేవరపల్లి మండలం అయినటువంటి, అలాగే నల్లజర్ల మండలం అయినటువంటి ఆర్టిస్టులు, అలాగే పార్వతీపురం శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులు సెలెక్ట్ చేసి ఆడిషన్ చేసి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నాము. అలాగే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈరోజు ఫస్ట్ కాపీ కూడా అయిపోయింది. ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. రిలీజ్కి మేము వెళ్ళాలనుకుంటున్నాం. ప్రమోషన్ స్టార్ట్ చేసాం. రిలీజ్ వచ్చి మనకి అక్టోబర్ 2 కానీ వాళ్ళు థియేటర్స్ ఏ రోజు ఇస్తే ఆ రోజు మేము వెయిట్ చేసి ఈలోగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ప్రెస్ వాళ్ళు, అలాగే చూసిన ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని, కొత్త ప్రొడ్యూసర్ని, కొత్త చిన్న మూవీని, కొత్త డైరెక్టర్ని ఆదరిస్తారని, ప్రతి సినిమాని ఎలా ఆదరిస్తారో ప్రేక్షక దేవుళ్ళు అదేవిధంగా ఈ సినిమాని ఆదరిస్తారని, అలాగే ఈ చిత్రం యొక్క సారాంశం మిలిటరీ మాధవరంలో ఈ రోజుకి 2500 మెంబర్స్ ఈ రోజుకి ప్రజెంట్ ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు, ఇంకా వెళ్తారు. ఎలా వెళ్తారు, ఎందుకు వెళ్ళారు అన్నది ఈ కథ సారాంశం. ఏ పర్సన్ వాళ్ళు వెళ్ళారు అనేది ఈ చిత్రం చూసి బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఈ ప్రతి చిత్రాన్ని ఆదరించినట్టే నా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని, మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని కొత్త వాళ్ళైనా సరే ఆశిస్తూ, భారతదేశంలో ఎన్నో గ్రామాలు మిలిటరీలోకి వెళ్ళే ఉన్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మిలిటరీ మాధవరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఫస్ట్ వరల్డ్ వారు 1100 మంది, సెకండ్ వరల్డ్ వారు ఇంచుమించు 2000 వరకు వెళ్ళారు. ఇలా 2 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనగా ఈ రోజుకి ప్రతి ఇంటికి 10,000 సంఖ్యలో ఈ రోజుకి వెళ్తున్నారు ఆర్మీకి. కొన్ని వందల మంది వరకు కూడా ఈ రోజుకి ప్రాణాలు కోల్పోయి ప్రాణత్యాగాన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి ఊరిలో ఒక వ్యక్తి ఇన్స్పైర్గా తీసుకుని ఒక పర్సన్ అయితే మేజర్ రాజ్ అనే క్యారెక్టర్ని సృష్టించి ఆ సినిమాని తీయడం జరిగింది. అలాగే మిలిటరీ మాధవరం ఒక గొప్పదనాన్ని ఇప్పటి వరకు చిన్న ఇదిగా చేశారు, కానీ మూవీగా ఎవరో చేయలేదు. ఆ సాహసం మేము నా ప్రొడ్యూసర్ అనుకుని చేయడం జరిగింది.
అలాగే ప్రతి మూవీని ఎలా ఆదరిస్తారో నా మూవీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.